హాయ్ గైస్! మొత్తానికి 'బైకర్' మూవీ చూడడం జరిగింది. మూవీ ఎలా ఉందిరా అంటే, నాకైతే మూవీ నచ్చలేదండి. ఎందుకు నచ్చలేదో డీటెయిల్‌గా చెప్తా. ఫస్ట్ ఈ మూవీ స్పోర్ట్స్ డ్రామానే కాదండి. ఇదొక కంప్లీట్ రొట్ట కమర్షియల్ మూవీయే. ఆ బైక్ రేసింగ్‌ది ఒక సింగిల్ సీక్వెన్స్ కూడా కరెక్ట్‌గా చూపియలేదండి. అంటే ఒక మంచిగా చూపియలేదండి. ఒక సింగిల్ సీక్వెన్స్ కూడా. మొత్తం ఎంటైర్ మూవీలో. హీరో డ్రైవ్ చేస్తున్నట్టు ఎక్కడ అనిపియదండి. మీరు ఎక్కడ ఫీల్ కాలేరు. ఎలా అంటే చూపిస్తే క్లోజప్ షాట్ చూపిస్తారు. అంటే ఓన్లీ ఫేస్ ఒకటి చూపిస్తారు. లేదా చూపిస్తే లాంగ్ షాట్ చూపిస్తారు. అంతేగాని మీకు మూవీ మొత్తంలో ఎక్కడ అరే ఇక్కడ హీరో నడుపుతున్నాడు, మనోడు నడుపుతున్నాడు అనే ఫీలింగే కలగదండి. అసలు మెయిన్‌గా నాకు హీరో జర్నీ నచ్చలేదండి. మెయిన్‌గా హీరో బైకర్ కావాలనుకుంటాడు. ఆ బైకర్ కావాలని మంచిగా చూపియండి. ఏదో చిన్న ఒక 2 సీన్స్ చూపిస్తాడు. ఆ తర్వాత పెద్దగయినాక హీరో తోపయిపోతాడు. ఎందుకు తోపయిపోతాడో కూడా తెలీదు. ఫ్లాష్ బ్యాక్‌లో హీరోది ఫస్ట్ షాట్ ఉంటది. ఒక బైకింగ్ రేసింగ్ సీక్వెన్స్ కూడా చూపియరు. బట్ హీరోని తోపు అంటుంటారు. ప్రతి ఒక్కరండి తోపు 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 ఏమంటే చాంపియన్ 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 అని పిలుస్తుంటారు. అసలు ఎందుకు చాంపియన్ రా? ఫస్ట్ నుంచి ఒక్క సీక్వెన్స్ లేకుంటది. ఒక్కటి ఏది చూపించలేకుంటారు. జర్నీ లేదు. ఏం లేదు. హీరో చాంపియన్ అంటుంటారు. ఎందుకు చాంపియన్ అంటారురా అంటే ఎవడికి తెలీదు. ఏమనంటే హీ ఈస్ బిల్డ్ డిఫరెంట్. హీ ఈస్ డిఫరెంట్. అది ఇది అని సొల్లు డైలాగులు చెప్తుంటారు అంతే. మొత్తం భజనే ఉంటదండి మూవీ మొత్తం. స్టార్టింగ్ నుంచి హీరో భజన, 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 భజననే ఉంటది. నాకైతే 'జెర్సీ' మూవీ కాన్సెప్ట్ అనిపించిందండి. ఎందుకంటే 'జెర్సీ' మూవీలో కూడా సేమ్ ఒక స్పోర్ట్స్ డ్రామా ఉంటది. బట్ అక్కడేమో హీరోకి కాన్ఫ్లిక్ట్ ఉంటది. హార్ట్ డిసీజ్ ఏదో కాన్ఫ్లిక్ట్ ఉంటది కదా! ఇక్కడ వేరే కాన్ఫ్లిక్ట్ ఉంటదండి. అది కూడా ఆ కాన్ఫ్లిక్ట్ కూడా పెద్ద ఫీల్ కూడా కాలేదు. అంత దరిద్రంగా ఉంటది ఆ కాన్ఫ్లిక్ట్ కూడా. ఎందుకంటే వాళ్ళ హీరో, హీరోయిన్ లవ్ స్టోరీయే ఫీల్ కాలేదు మూవీలో. బేసికల్లీ నా కాన్ఫ్లిక్ట్ కూడా పెద్ద ఫీల్ కాలేకపోయా. ఆ కాన్ఫ్లిక్ట్ వల్ల మళ్ళీ మన హీరో దాన్ని రేసింగ్ ఆపేసి ఉంటాడు. మళ్ళీ వాళ్ళ కొడుకు అడుగుతారు. మళ్ళీ స్టార్ట్ చేస్తారు. ఐ మీన్ మళ్ళీ వాళ్ళ కొడుకు అడిగితే కొంచెం ఫీల్ అయిపోతాడు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ వాళ్ళ ఫాదర్ కోసం ఒక కాన్సిక్వెన్సెస్ జరుగుతాయి కొన్ని. దానివల్ల మళ్ళీ హీరో రేసింగ్ స్టార్ట్ చేస్తారు. అంతే అండి. ఇంక సేమ్ సినిమా ఏముండదు. ఏమంటే అక్కడ నా 'జెర్సీ' మూవీలో మనోడు ఏం పని చేయడు, మిడిల్ క్లాస్. ఇక్కడేమో మనోడు రిచ్ అంతే. అంతకు మించి వేరేది ఏమీ లేదు. కానీ 'జెర్సీ' మూవీలో ఆ కోర్, ఆ ఎమోషన్, ఆ డైలాగ్స్, ఆ సాంగ్స్ అన్నీ బాగుంటాయి. ఈ మూవీలో అసలు కోరే బాగుండదండి. ఆ బైకర్ అనే పేరుకి బైకర్ మాత్రమే కానీ మూవీ మొత్తం కమర్షియల్ సినిమా మాదిరే అనిపించింది నాకు. ఎక్కడ ఏ ఫీల్ కాలేకపోయాం. ఆ బైక్ రేసింగ్ గురించి ఏమైనా డీటెయిల్‌గా చెప్తారంటే అది కూడా అంతేం ఉండదండి. ఏమంటే హీరోయికి చూపియాలి. ఇప్పుడు ఎలా ఉంటదంటే మన హీరో తోపు కావాలి. తోపు కావాలంటే ఏం చేయాలి? ట్రాక్‌లో రేసులుండవనమాట. ఫస్ట్ బయట పందాలుంటాయనమాట. మన విలన్ వచ్చి రెచ్చగొడతారు హీరోని. "అరె! నువ్వు దమ్ముంటే ఇది జేయరా, అది జేయరా" అంటాడు. మనోడు చేస్తాడు యాజ్ యూజువల్‌గా చేస్తాడు. హీరో తోపయిపోతాడు అంతే. దానికి తోపు అంటారు హీరోని. చాంపియన్ అంటారు. అంతే. అంతేగాని రేసింగ్ ట్రాక్ మీద ఏది అలా ఎలా అంటే మీకు ఇలా కూర్చుంటే అరే ఇంత బాగా జరుగుతుంది. ఇప్పుడు ఎఫ్1 కంపేర్ చేయకూడదు. ఎఫ్1 మూవీలో రేసింగ్ ట్రాక్‌లో నీకు ఎలా చూపిస్తారు, అలా అరే ఇంత బాగా ఫీల్ అయ్యేలాగా ఏది చూపియరు మూవీలో. ఇంకా వరస్ట్ ఏంటంటే ఇప్పుడు ప్రతి సినిమాలో మన మెయిన్‌గా మన ఇండియన్ సినిమా గాని, మన తెలుగు సినిమాల్లో గాని మెయిన్‌గా ఏమవుతుందంటే ఇప్పుడు ఒకడు గెలవకూడదంటే ఒక విలన్ ఖచ్చితంగా ఉంటాడు. ఆ విలన్ గాడు మనల్ని ఆపాలా. ఎలా ఆపాలా? సేమ్ సేమ్ కాన్సెప్ట్స్ అండి. లైక్ కొన్ని ఏళ్ల నుంచి ఉంటాయి నాకు తెలిసి ప్రతి సినిమాలో. విలన్ ఏం చేస్తాడు? ఇప్పుడు బైకర్ కాబట్టి బ్రేకులు లూజ్ చేయడమో, నట్లు లూజ్ చేయడమో అది ఇది చేస్తాడు. సేమ్ అలాగే ఓడిపోతారు. అదైతే ఎంత రొటీన్ చీప్ అనిపించిందంటే నాకి, అరే ఇంగా ఇన్నేళ్ళైనా ఇంగా ఐ మీన్ అలాంటివే యూజ్ చేస్తున్నారా? అలాంటి తిక్క తిక్క లాజిక్సే యూజ్ చేస్తున్నారా అనిపించింది. అసలు ఎందుకు పెట్టాలనిపించింది అది. నువ్వు రేసింగ్ మీద కాన్సంట్రేట్ చేస్తే రేసింగ్ గురించి ఎక్కువ చూపియాలి గానీ, ఈ పక్కలో ఉన్న తొక్కలో ఎమోషన్స్ గురించి అంతా చూపిచ్చి అవి కూడా సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయారు. ఇంక ఫస్ట్ హాఫ్ అయితే కంప్లీట్ నిద్ర వస్తదండి. అసలు లాగ్ అంటే లాగ్ ఉంటది ఫస్ట్ హాఫ్. డైలాగ్స్ కూడా సరిగ్గా బాగుండవండి. హీరో ఐ మీన్ మన శర్వానంద్ కొడుకు సీక్వెన్సెస్ కూడా అయితే వరస్ట్ ఉంటాయండి. అసలు అంత ఆర్టిఫిషియల్‌గా ఉంటది మూవీ మొత్తంలో. ఇంక మెయిన్‌గా మూవీలో మన రాజశేఖర్ శర్వానంద్ గారి మిడిల్‌లో అసలు ఫాదర్స్ అనే ఎమోషనే క్రియేట్ కాదండి. ఎంటైర్ మూవీలో నాకైతే అస్సలు క్రియేట్ కాలేదు. నెక్స్ట్ శర్వానంద్ మళ్ళీ వాళ్ళ కొడుకుంటాడు. వాళ్ళ ఎమోషన్ కూడా అస్సలు క్రియేట్ కాదండి. మొత్తం ఆర్టిఫిషియల్‌గా ఉంటది. డైలాగ్స్‌తో సహా, యాక్టింగ్‌తో సహా. ఆ పిల్లోడి యాక్టింగ్ కూడా చాలా ఆర్టిఫిషియల్‌గా ఉంటది. మన శర్వానంద్ యాక్టింగ్ కూడా చాలా ఆర్టిఫిషియల్‌గా ఉంటది. అసలు ఎక్కడా సెట్ కాదు వాళ్ళిద్దరి మధ్య కూడా. ఇంకోటి హీరోయిన్ మధ్య లవ్ స్టోరీ కూడా సెట్ కాదండి. అదైతే ఇంక పరమ వేస్ట్ అండి. ఇంగా వరస్ట్ ఇంగ. ఈ 2 దానితో పోలిస్తే లవ్ స్టోరీ ఇంగా వరస్ట్ ఉంటది ఈ మూవీలో. అసలు ఎక్కడ ఫీల్ కాలేము లవ్ స్టోరీ గురించి. ఇంకోటి మ్యూజిక్ అయితే వన్ ఆఫ్ ద వరస్ట్ అండి. ఎక్కడ ఏది లేపదు. సినిమాని అసలు లేపదు. ఈవెన్ రేసింగ్ సీక్వెన్స్‌లో కూడా మ్యూజిక్ లేపదు. కొన్ని సీన్స్‌లో లేపొచ్చు. బట్ అక్కడ కూడా మ్యూజిక్ సరిగ్గా ఏం లేదు. ఇంక పాటలైతే వరస్ట్ అండి. పాటలైతే అస్సలు నచ్చలేదు నాకు. ఏం పెద్దగా అనిపియలేదు పాటలు కూడా మూవీలో. ఏది వర్కౌట్ కాలేదండి. డైరెక్షన్ లెవెల్ నుంచి నాకు తెలిసి డైరెక్షన్ లెవెల్ నుంచి ప్రొడక్షన్ లెవెల్‌గా, హీరో యాక్టింగ్ లెవెల్‌గా, క్యారెక్టర్స్ లెవెల్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ లెవెల్‌గా ఎక్కడ ఏది వర్కౌట్ కాలేదనిపించిందండి మూవీలో నాకైతే. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి మూవీలో. బట్ మళ్ళీ స్టోరీ అంతా లీక్ చేసినట్టయితది. ఒకవేళ మీరు మూవీ చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టాటా బాయ్.